ఎవరు కూడా ప్రభునందు చెప్తున్నా ఈ సంవత్సరం చాలా బాగా చేసిండ్రు. మరి కొత్తగా వచ్చే చెల్లెళ్ళు వాలంటీర్స్ కూడా నేను హృదయపూర్వక వందనాలు చెప్తున్నా. ఎవరో వాళ్ళ పేర్లు రవి రాసిండు. ఎందుకంటే దేవుని మందిరంలో ఒక్కరోజు గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం. మీరు ఒక్కరోజు కాదు, ఒక 1 ఇయర్ చేసిండు సర్వీస్ ఫ్రీగా చక్కగా దేవుని మందిరంలో చేసిండు. దేవుని దీవించును కాక. ఇప్పుడు వీళ్ళే మీకు వాగ్దానాలు ఇక్కడ ఒక్కొక్కరు అందజేస్తారు. పబ్లిక్ ఎక్కువ ఉంటున్నప్పుడు పిల్లలకి ఇవ్వకండి. మళ్ళీ ఆ తర్వాత వాగ్దానాలు అయిపోయినాక మన సంఘాన్ని ప్రేమించుకొని అరటి పనులు కూడా తీసుకొచ్చినాం. మాకు ఇష్టం. మళ్ళీ మొన్న కొంతమందికి నేను మిస్సింగ్ అయినా, అంటే కొంతమందికి బట్టలు ఇవ్వలేకపోయినా కొంతమందిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళకి ఇచ్చేస్తా. ఈ విషయానికి మీరు అందరూ సహకరించాలి, ప్రార్థించాలి. అవి నేరుగా తెచ్చింది మన సంఘాన్ని ప్రేమించి కొంతమంది విశ్వాసులు దేవుని బిడ్డలు ఇక్కడికి పంపించిండ్రు. నేను మీ కొరకు కొనలేదు, తేలేదు. కొంతమంది తెలుసు తెలియకో నాకు ఈ చీరొద్దు, బ్లాంకెట్ కావాలంటే నాకు దేవుడు ఎంత లభిస్తా ఇచ్చేస్తా మీకు, అంతేకాని నేను బిజినెస్ దాన్ని కాదు కదా. ఈ విషయాన్ని గమనించుకోవాలి. నాకు ఇక్కడికి పంపిన బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయాలి. సంఘానికి సహకరించి వాళ్ళు ఎంతో ప్రయాసపడి తమ్మడిపల్లి సంఘంలో ఉన్న విశ్వాసులకు పంపిండ్రు. మీరు ప్రార్థన చేయాల్సిన భారం సంఘం పైన పెడుతున్నా, అంతేగాని నేనైతే కొనలేదు, మీకైతే తేలేదు. ఈ విషయం మరీ చెప్తున్నా. ఎవరు ముఖం చాటు చేసుకోవాల్సిన పని లేదు, అవునా? కాబట్టి వారు మీకు ఇప్పుడు వాగ్దానాలు, నూతన సంవత్సరంలో వాగ్దానాలు ఇస్తారు. అరటి పనులు ఇస్తారు, తర్వాత బట్టలు నేను పంపిణీ చేస్తా అమ్మతోటి. ఈ విషయాన్ని గమనించుకొని మౌనంగా సైలెన్స్గా ఉండాలి. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన దేవా, చెల్లెలను వారి కుటుంబాలను వాలంటీర్స్గా ఈ 2023లో చేశారు ప్రభా, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా నా సంఘమును, నా గ్రామమును, నాయన మండలంలో, రాష్ట్రమును, దేశమును ప్రేమించండి. మీ సువార్త అనేకులకు స్ప్రెడ్ అవుటకు ఈ హీలింగ్ మినిస్ట్రీ ద్వారా కృప చూపండి. ప్రత్యేకంగా దేవా నాయన ఈ సంఘాన్ని ప్రేమించి పంపించిన నూతన వస్త్రములు పంపించిన కుటుంబాలకు సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సంఘాన్ని ప్రేమించి నాయన నీ కుమారుడు దయాగల్ సారు మాకు బైబిల్స్ కూడా పంపించాడు. తండ్రి దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ప్రేమించండి, వారి పిల్లలను ఆశీర్వదించండి. నా గ్రామాన్ని సంఘానికి వస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. నీ మార్గంలో నడిచి మీ యొక్క పరమ సన్నిధిలో మేము చేరు వరకు ఈ రీతిగా కొనసాగే భాగ్యం దయచేయమని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.